కొత్తగా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకు డౌట్ వచ్చి ఉంటుంది, మనం కొత్త ఛానల్లో లాంగ్ ఫామ్ వీడియోస్ వేయాలా లేదా షార్ట్ ఫామ్ వీడియోస్ వేయాలా అని. ఇవాళ వీడియోలో మనం దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. సో మనం ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా డౌట్స్ ఉంటాయి. దాంట్లో ఒక డౌట్ ఏమిటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యూట్యూబ్ సిచ్యువేషన్ బట్టి లాంగ్ ఫామ్ వీడియోస్ అప్లోడ్ చేయాలా లేదా షార్ట్ ఫామ్ వీడియోస్ అప్లోడ్ చేయాలా? ఎందుకంటే ఈ డౌట్ వస్తుంది. ఇక్కడ మనకి ముఖ్యంగా మానిటైజేషన్ అనేది చేసుకోవాలి. మన ఛానల్ని మానిటైజేషన్ అయితేనే మనకి ఇక్కడ రెవెన్యూ డబ్బులు అనేవి వస్తాయి. అందుకనేసే ఇక్కడ షార్ట్ ఫామ్ వీడియోస్ అప్లోడ్ చేయాలా లేదా లాంగ్ ఫామ్ వీడియోస్ అప్లోడ్ చేయాలా, అది కూడా మానిటైజేషన్ కావాలంటే ఇక్కడ దీనికి సర్టెన్ క్రైటీరియా అనేది ఉంది. ఆ క్రైటీరియా ఏమిటంటే, ఇప్పుడు లాంగ్ ఫామ్ వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళకైతే 4000 అవర్స్ ఆఫ్ వాచ్ టైము, ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ కావాలి. అదే కనుక మీరు షార్ట్ ఫామ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే 100K వ్యూస్ ఇంకా 1000 సబ్స్క్రైబర్స్ అనేది ఖచ్చితంగా కావాల్సిందే. 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఎలాగైనా ఖచ్చితంగా కావాలి. ఇంకా చాలామంది యూట్యూబర్స్ ఏమంటారంటే, ఇక్కడ షార్ట్ ఫామ్ వీడియోస్కి రీచ్ ఎక్కువ ఉంటుంది, దాని ద్వారా సబ్స్క్రైబర్స్ ఎక్కువ దొరుకుతారు, ఇంకా వ్యూస్ కూడా ఎక్కువ వస్తాయి అనేసి అంటూ ఉంటారు. కాకపోతే అప్లోడ్ చేసిన తర్వాత దాని భాగోతం ఏమిటి అనేది మనకి తెలిసి వస్తుంది. వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు. వ్యూస్ అనేది వస్తుందో రాదో అది తర్వాత విషయం. మన కంటెంట్ యొక్క క్వాలిటీని బట్టి వ్యూస్ కూడా వస్తాయి. ఈ వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి అనేసి చెప్పలేము. ఇది కొత్త యూట్యూబర్స్ని ఎవరైనా ఉంటే మీరు అడిగి కామెంట్ చేసి కనుక్కోండి ఏ విధంగా వాళ్ళ పరిస్థితి ఉందనేసి. ఇంకా ఇక్కడ చూసినట్లయితే మనకి లాంగ్ ఫామ్ వీడియోస్ అప్లోడ్ చేయాలా షార్ట్ ఫామ్ వీడియోస్ అప్లోడ్ చేయాలా అనేసి మీకు డౌట్ ఉండొచ్చు. లాంగ్ ఫామ్ వీడియోసే అప్లోడ్ చేయండి కొత్తలో అయితే. దాంతోపాటు షార్ట్ ఫామ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయండి. ఎలా అంటే, లాంగ్ ఫామ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే మీరు 100K వ్యూస్ని గెయిన్ చేయడం ఈజీ అనుకుంటారు, కానీ అంత ఈజీ కాదు. దానికంటే మీకు లాంగ్ ఫామ్ వీడియోస్ మీద వచ్చే వ్యూసే ఎక్కువ ఉంటుంది, రీచ్ కూడా. దీని ద్వారా వచ్చే సబ్స్క్రైబర్స్ వచ్చేసి జెన్యూన్ అనమాట. ఇంకా షార్ట్ ఫామ్ వీడియోస్ ద్వారా వచ్చే సబ్స్క్రైబర్స్ వచ్చేసి మీ షార్ట్ని చూస్తారు, స్క్రోల్ చేస్తే ఇంకా వేరే అతని షార్ట్ వస్తుంది, అది కూడా స్క్రోల్ చేసుకుని పోతూ ఉంటారు అనమాట. ఇలా కాకుండా మనం లాంగ్ ఫామ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే ఇక్కడ మన యూజర్ బేస్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. మన లాంగ్ ఫామ్ వీడియోస్ని ఎవరైతే ఇంట్రెస్ట్గా చూస్తారో, ఎవరికైతే ఇన్ఫర్మేటివ్గా ఉంటుందో, రేపటి రోజు మీరు షార్ట్ ఫామ్ వీడియో వేసినా లాంగ్ ఫామ్ వీడియో మీరు అప్లోడ్ చేసినా ఆ రెండింటిని చూసేదానికి ఇంట్రెస్ట్ చూపించే వాడెవడైనా ఉంటాడంటే వాళ్ళు వచ్చే లాంగ్ ఫామ్ వీడియోస్ ద్వారా వచ్చే సబ్స్క్రైబర్స్ మాత్రమే. షార్ట్ ఫామ్ వీడియోస్ ద్వారా వచ్చే సబ్స్క్రైబర్స్కి షార్ట్ వీడియోస్ మాత్రమే కావాలి. లాంగ్ వీడియోస్ని వాళ్ళు చూడడానికి ఇష్టపడరు 99%. సో అందుకనేసి ఎప్పుడు కూడా మీరు కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తూ ఉంటే లాంగ్ వీడియోస్ని అప్లోడ్ చేయండి. ఇంకా ఆ లాంగ్ వీడియోస్ని మనం ఏం చేస్తామంటే, ఓ 30 సెకండ్స్ లేదా 50 సెకండ్స్కో షార్ట్ ఫామ్ వీడియో లాగా దాన్ని కట్ చేసి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పి షార్ట్ ఫామ్ వీడియోస్లో కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా ఏమవుతుందంటే, లాంగ్ వీడియోస్ చూసేవాళ్ళు మనకి యూజర్ బేస్ ఉంటుంది, ఇంకా షార్ట్ ద్వారా కూడా మనకి వ్యూస్ వస్తుంది, దాని ద్వారా కూడా సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు. కాకపోతే కొన్ని రోజులు మనము అప్లోడ్ చేసిన తర్వాత ఏమిటి సబ్స్క్రైబర్స్ రాలేదు, ఏమిటి మనకి రీచ్ రావట్లేదు అని చెప్పి చాలామంది వదిలేస్తారు. మినిమం 6 months పడుతుంది మీ ఛానల్ రికగ్నైజ్ అవ్వడానికి. మీరు ట్రెండింగ్ టాపిక్ని ఎంచుకొని వీడియోస్ని క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తే మీకు రీచ్ అనేది బిన్నకు దొరుకుతుంది. ట్రెండింగ్ టాపిక్స్ ఎలా వెతకాలి ఏమిటి అనేసి అనుకుంటూ ఉంటారు. ట్రెండింగ్ టాపిక్స్ ఎలా వెతకాలంటే గూగుల్ ట్రెండ్స్లో వెతకొచ్చు, కాకపోతే అది వచ్చేసి మనకి అంతగా పనిచేయదండి గూగుల్ ట్రెండ్స్లో అని చెప్తారు. కానీ ఆ గూగుల్ ట్రెండ్స్లో ఉండే టాపిక్స్ని మనం వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తే అక్కడి నుంచి అది పనిచేయదు. దీనికంటే బెస్ట్ మెథడ్స్ వచ్చేసి యూట్యూబ్లో సెర్చ్ చేయడము, ఇంకా లేదంటే మీరు ఏ నిష్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ నిష్కి సంబంధించిన ఛానల్స్లోకి వెళ్ళేసి అక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే సెర్చ్ చేస్తామన్నమాట. ఆ ఛానల్స్లో ఏ వీడియో గురించి అయితే డిమాండ్ ఎక్కువ ఉందో, ఏ వీడియో మీద ఎక్కువ వ్యూస్ ఉన్నాయో సేమ్ అటువంటి వీడియో మీరు క్రియేట్ చేయొచ్చు. లేదంటే ఆ నిష్కి సంబంధించిన ఛానల్స్లో కొత్తగా వీడియోస్ అప్లోడ్ అయ్యి ఉంటాయి కదా, ఆ కామెంట్ సెక్షన్లో మనం వెళ్ళి చూడొచ్చు. అక్కడ ఆ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ ఏ విషయం కోసం డిమాండ్ చేస్తున్నారు, ఏ వీడియో టాపిక్ని అడుగుతున్నారు అనేది మీరు తెలుసుకొని ఆ వీడియోస్ని కనుక మీరు క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్లయితే కూడా ఇక్కడ మీకు రీచ్ ఎక్కువ దొరికే అవకాశం ఉంటుంది. సో ఇలా కూడా చేయొచ్చు. ఇంకా డీటెయిల్గా దీనికి ఏ విధంగా మనం ఇలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలని తెలుసుకోవాలంటే నాకు వీడియో కింద కామెంట్ చేసి చెప్పండి, నేను దానికి సంబంధించి ఒక వీడియో అనేది క్రియేట్ చేస్తాను. సో ఈ విధంగా మనం లాంగ్ ఫామ్ ఇంకా షార్ట్ ఫామ్ వీడియోస్ని క్రియేట్ చేసి 2 రకాల యూజర్స్ని మనం మన ఛానల్లోకి
తీసుకొని వస్తాం అన్నమాట. ఇంకా లాంగ్ ఫామ్ వీడియోస్ ద్వారా వచ్చే సబ్స్క్రైబర్స్ మీకు జెన్యున్ సబ్స్క్రైబర్స్గా ఉంటారు. వీళ్ళ ద్వారా మీకు ఎప్పుడు వ్యూస్ వస్తూ ఉంటాయి. ఇంకా షార్ట్ ఫామ్ వీడియోస్ ద్వారా వచ్చే సబ్స్క్రైబర్స్ నుంచి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయలేరు, ఎందుకంటే వాళ్ళు షార్ట్ రీల్స్ చూస్తుంటారు, అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతూ ఉంటారు. ఇంకా యూట్యూబ్ ఛానల్లో నుంచి నోటిఫికేషన్స్ వస్తాయంటే అక్కడ వాళ్ళకి రావండి, బ్రౌజ్ ఫీచర్ నుంచే వాళ్ళు వీడియోస్ చూడాలి. మీరు ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు మీ వీడియో యొక్క నోటిఫికేషన్ ప్రతి సబ్స్క్రైబర్ దగ్గర వెళ్తుంది అనేసి ఎక్స్పెక్ట్ చేసుకోకండి. అక్కడ వాళ్ళకి బ్రౌజ్ ఫీచర్లో కనిపిస్తేనే వాళ్ళు మీ వీడియోస్ని చూస్తారు. నోటిఫికేషన్స్ ఇప్పుడు వీడియో అప్లోడ్ చేశాను అనుకోండి, నేను ఈరోజు అప్లోడ్ చేస్తే కొంతమందికి ఈ రోజే నోటిఫికేషన్ వెళ్తుంది, కొంతమందికి నెల తర్వాత నోటిఫికేషన్ చూపిస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటుంది. యూట్యూబ్లో నోటిఫికేషన్స్ అనేవి మామూలుగా పోవు, ఎందుకంటే కోటాను కోట్ల యూజర్స్ ఉన్నారు కాబట్టి అందరికీ నోటిఫికేషన్స్ వెళ్ళడం చాలా కష్టం. కాబట్టి మనము లాంగ్ ఫామ్ వీడియోస్ని బేస్ చేసుకొని మన ఛానల్ యొక్క గ్రోత్ని పెంచుకోవడానికి చూడాలి. ఇంకా ఇక్కడ 4000 అవర్స్ ఆఫ్ వాచ్ టైమ్ని కంప్లీట్ చేయడం చాలా ఈజీ కంపేర్డ్ టు 100K వ్యూస్ని తీసుకొని రావడం షార్ట్స్ ఫామ్ ద్వారా. కాబట్టి లాంగ్ ఫామ్ వీడియోస్ని ఎక్కువగా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మినిమం 3 మినిట్స్ కంటే ఎక్కువ ఉన్న వీడియోస్ని క్రియేట్ చేయండి. ఇప్పుడు రాబోయే టైంలో ఒక 1 or 2 మంత్స్లో 3 మినిట్స్ కంటే తక్కువ ఉన్న వీడియోస్ని కూడా షార్ట్ ఫామ్ వీడియోస్ లాగా ఇక్కడ చూపించబోతున్నాడు యూట్యూబ్లో. సో అందుకనేసే మనము ఎప్పుడు వీడియో క్రియేట్ చేసినా వర్టికల్లో కాకుండా హారిజాంటల్లో క్రియేట్ చేయండి. ఒకవేళ మీ వీడియో 3 మినిట్స్ కంటే తక్కువ ఉంటే వర్టికల్లో ఎప్పుడు చేయొద్దు. వర్టికల్ అంటే మనకు షార్ట్ ఫామ్ వీడియోస్ వస్తాయి కదా, అది వర్టికల్. హారిజాంటల్ అంటే ఇప్పుడు నా వీడియో చూస్తున్నాను కదా, ఇది హారిజాంటల్ అన్నమాట. హారిజాంటల్ ఫామ్లోనే మీ వీడియో కనుక 3 మినిట్స్ కంటే తక్కువ ఉంటే హారిజాంటల్ ఫామ్లోనే మీరు వీడియోస్ని క్రియేట్ చేయండి. లేదా 3 మినిట్స్ కంటే ఎక్కువ ఉంటే మీరు హారిజాంటల్ లేదా వర్టికల్లో చేయొచ్చు అన్నమాట వీడియోస్ని. దానికి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే రాబోయే ఇంకా 2-3 మంత్స్లో మనకి వర్టికల్లో కనుక వీడియోస్ని క్రియేట్ చేస్తున్నారు, అది 3 మినిట్స్ కంటే తక్కువ ఉందంటే అది షార్ట్ ఫామ్ వీడియోస్ కింద ఇక్కడ యూట్యూబ్ని దాన్ని షార్ట్ కింద కేసేస్తుంది. కాబట్టి అది లాంగ్ ఫామ్ వీడియోస్ అవ్వదు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఐ హోప్ మీకు మీ డౌట్ క్లియర్ అయిపోయి ఉంటుంది. లాంగ్ ఫామ్ వీడియోస్ అప్లోడ్ చేయాలా కొత్త ఛానల్లో, లేదా షార్ట్ ఫామ్ వీడియోస్ అప్లోడ్ చేయాలా అని. ఇంకా ఈ టాపిక్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగొచ్చు, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.